అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. రాష్ట్రమంతటా మొన్నటి సంది జూనియర్ డాక్టర్ల అలా సమస్యలు తీర్వాలనని సమ్మెకు దిగిండ్రు. ప్లకార్డులు పట్టుకొని అలా గోసలకు మొరబెట్టుకున్నారు. అయినా సర్కారుకు చెవిన పేనువారినట్టన లేదు. అసలు రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి ఎవరో మర్చిపోయిండ్రు జనం. ఇక అలా సమస్యలు పట్టించుకునే తీరికే ఈ సర్కార్కి ఏడున్నదని అంటున్నారు. జూనియర్ డాక్టర్లది గోసే ఉన్నది. అంతటా కష్టపడి పెద్ద చదువు చదివి డాక్టర్ అయితే చేసుకమూరువా చెప్పుకోనేడవా అన్నట్టే ఉన్నది మా పరిస్థితి అంటున్నారు. జనాలకు రోగాలు వస్తే వైద్యం చేసి మంచిగా చేసి తోలే మాకే సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేటోళ్ళు లేకుండా పోయే పరిస్థితి ఉన్నదని మొత్తుకుంటారు. ఎంజీఎం దవాఖాన్ల డాక్టర్లు మా 8 డిమాండ్లను అమలు చేయవలసిందే అని డిమాండ్ చేస్తుండ్రు. గ్రీన్ ఛానళ్ల భాగంగా జూనియర్ డాక్టర్లకు అందించే ప్రతి నెల ఏ నెల జీతం ఆ నెలనే అందేటట్టు ప్రభుత్వం ఎంబటే చర్యలు చేపట్టాలి అన్నారు. అట్లనే మెడికల్ కాలేజీల సౌలతులు చేయాలి. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తొంపులు లేకుండా మాకు వచ్చేటి మాకు ఇయ్యాలి. అరే ఓగో దవాఖాన్ల కూర్చొని కుర్చీలు కూడా గతుంటలేవు. గింత సౌలతులు లేని జాగాల నౌకర్లు ఎట్లా చేస్తాం? పేషెంట్లను ఏం మంచిగా చూస్తాం? అందుకే మా డిమాండ్లను జల్దిన తీరుస్తేనే సమ్మె విరమిస్తామని చెప్తుండ్రు. అయితే దవాఖాన్ల వైద్యం అందక పబ్లిక్లు పరేషాన్ల పాలైతే సర్కారుకు చెడ్డ పేరు వస్తుందని ఇయ్యాలనే వాళ్ళని చర్చలకు పిలిచింది సర్కారు. మరి ఆడ ఏం చెప్పి సమ్మెను బంద్ చేపిస్తారో చూడాలే.